కుంభమేళాకు పోయి పుణ్యం తెచ్చుకోర్రా అంటే పూసలమ్మ మోనాలిసాని ఫేమస్ చేసిరు. ఇక ఆడికే అవుతారా మనోళ్ళు? బుజ్జిని హీరోయిన్ చేసేదాకా ఊకోలే. బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా సీదా వాళ్ళ ఇంటికి పోయి ది డైరీ ఆఫ్ మణిపూర్లో అవకాశం కూడా ఇచ్చిండు. కాకపోతే నడిమిట్లా ఆ డైరెక్టర్ మీద వేరే బుజ్జి కేసేసరికి ఆయన జైలు పాలయ్యిండు. అది వేరే విషయం అనుకోండి. ఇంకో దిక్కు ఈ హీరోయిన్ 2, 3 సినిమాలకు కూడా సంతకాలు చేసి కొన్ని పాటలు షూట్లు తీసి జర బిజీగా ఉంది. అబ్బో, అప్పట్లో చిన్నగా హల్చలైనయా ఈమె వార్తలు. ఈ నడమనే జర్ర పల్సగైనాయి అనుకునే లోపట్నే మళ్ళా ఎంట్రీ ఇచ్చేసింది. ఇప్పుడు ఈమె క్రష్ హిట్స్, ఓకే గురు అసొంటి సినిమాలతోని గుర్తింపు తెచ్చుకున్న చరణ్ సాయితోని మోనాలిసా హీరోయిన్ గా సీను కోటపాటి దర్శకత్వంలో లైఫ్ అనే సినిమా తీసింది. ఆ సినిమా పని మీదనే హైదరాబాద్ వచ్చింది ఇప్పుడు. ఇక ఇదే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేయబట్టే. మరి ఇంకెన్ని రోజులు ఈ హైదరాబాద్ ముచ్చట్ల గిరికలు కొడుతుందో చూడాలి. ప్రపంచ వింతలే పరిచానయి బిత్తర పోయి బింకెడు కళ్ళు తాగుతాయి కావచ్చు. కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాట్లాడే వింతలు తెలుస్తాయి. ఎవ్వలకు రాని ఆలోచనలు, ఎవ్వలకు రాని అవిడియాలు కాంగ్రెస్ పార్టీలకి ఎందుకు వస్తాయో ఏమో నాకు తెలియదు, కానీ ఇష్టంగా ఉన్నాయి. ఈ కాంగ్రెస్ లీడర్ మాటలు ఎట్లున్నాయో ఒకసారి వినుండ్రి. तो ये क्या मतलब है? वहाँ 7 सीट पर हेड दे, वहाँ के कैंडिडेट को अपना छोटा भाई सेकुलर जिताओ बोल रहे, और यहाँ आकर हमारे शकील भाई को हराओ बोल रहे। तो समझो बात को, किसका पैसा है पीछे? हाँ बोलो जोर से, किसका पैसा है? मोदी की साजिश है कि ये काटो, ये वोट कटवा पार्टी जो है वोट काट कर हमको हराने की है। अल्लाह के वास्ते मैं आप लोगों से सजा करता हूँ कि एक वोट भी आपका जाने न पाए। ये वोट जो जा रहा तो अब ये समझ के जा रहे कि हमारे को नहीं, मुसलमान को नहीं, मोदी को, भारतीय जनता पार्टी को मजबूत करे, उनको वोट डाल रहे, ये समझते ఇన్నరా ఏమంటుండో? జూబ్లీ హిల్స్ ఉన్న సాయబన్నలు ఎంఐఎం పార్టీకి ఓటేస్తే బీజేపీ పార్టీ పువ్వు గుర్తు మీద గుద్దినట్టేనట. 1000-2000 ఓట్లు ఎంఐఎం కు వేసినంత మాత్రాన గెలవది. అది ఇండైరెక్ట్ గా ముస్లింలకు వ్యతిరేకంగా ఉండే బీజేపీ పార్టీకి వేసినట్టే అవుతుందని రెచ్చగొడుతున్నాడు. కిందట ఆలోచన ఇంకెవ్వలకు వచ్చిందో రాలేదో గాని మాజీ మంత్రి షబ్బీర్ అలీకి మాత్రం మంచిగా తట్టింది నెత్తిలా. ఏమన్నా తరీకున్న మాటలేనా ఇవి? హైదరాబాద్ సాయబన్నలు ఎంఐఎం పార్టీని కాదని ఇంకో పార్టీకి వేస్తారా ఓట్లు? 4-5 తప్ప కడుమోళ్ళంతా కుళ్ళు గుత్త కుప్ప పోసినట్టు ఎంఐఎం కు ఓట్లేస్తారు. కానీ అది బీజేపీ పార్టీకి వేసినట్టు ఎందుకు అవుతుంది అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతున్నది? చిన్న చిత్క పార్టీలకు వాడే ఓట్లను జమ చేసుకునే ఉపాయం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అట్లా అయితే తప్ప కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ దక్కదనేది అర్థమవుతున్నట్టున్నది. అందుకే కావచ్చు ఇట్లా ఎంఐఎం సాయబన్నలను బతిలాడుకుంటున్నది. మీ ఓట్లు బీజేపీ పార్టీకి వేసినట్లు అవుతుందని బెదిరిస్తున్నాడు. ఏ దిగజారిపోయిందో చూడండి కాంగ్రెస్ పార్టీ. ఎంఐఎం పార్టీని కన్న తల్లి తీరుగా పనిచేసేటోళ్లను ఎడవాపే మాటలు మాట్లాడుతుంది. ఏందో ఏమో ఈ కాంగ్రెస్ పార్టీలు ఎట్లా పడితే అట్లా మాట్లాడటానికి ఈ ధైర్యం ఎట్లా వస్తుందో ఏమో అని అంటున్నారట జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ఓటర్ అన్నలు.